అమ్మ తల్లి నమః. అమ్మ తల్లికి జై. భూమి మీద ఉన్న జీవరాజులందరూ మానందరూ కూడా చల్లగా పిల్ల పాపలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలి. అమ్మ తల్లి మాకి నా తల్లి నాగమ్మకి జై. అమ్మ తల్లికి జై. మమ్మగన్న మా తల్లికి జై. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం భగవతి నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మల గంగమ్మకి జై. ఓం నాగమ్మ తల్లి నమః. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా కులమత భేదాలు లేకుండా అందరూ సవ్యంగా చక్కగా ఆనందంగా ఉండాలని నేను సకల దేవతల సాక్షిగా నేను పూజ చేసుకుంటున్నాను. అలాగే మీ కుటుంబాలు కూడా బాగుండాలని నేను పదే పదే వేడుకుంటున్నాను. మీరు అడగొచ్చు, ఏం స్వామి మా కుటుంబాలంటే భలే వాళ్ళు, మనము మనకన్నం దొరికిందని అని చెప్పేసి వేరే వాళ్ళని మనం పక్కకి పెట్టకూడదు. అలాగే జై నాగమ్మ తల్లికి, మమగన్నమ్మ తల్లికి జై. అమ్మలగన్నమ్మకి జై. ఓం తల్లి మతాకి జై. జై మతాకి జై. నాగమ్మ తల్లి నమః. అమ్మగన్నమ్మ తల్లికి జై. మాత జై. తల్లి మతాకి జై. నమస్తే అండి. నేను ఒక తల్లి తండ్రి పెట్టారు, ఎన్నో కోట్లు సంపాదించారు స్వామని. అయితే నేను ఎన్నో కోట్లు మాత్రం నాకు ఆశ లేదు. ఒకవేళ మీరు కొన్ని కోట్లు ఇవ్వాలని నాకు వచ్చినా, ఒక 2 బస్తాలు 10 బస్తాలు ఇవ్వాలని వచ్చినా నాకు అనవసరం. ఇంకో విషయం తెలుసా, మీరు అంతస్తులు కట్టించి ఇచ్చినా నాకు అనవసరం. మీరు అలా అడిగారు కాబట్టి దయ ఉంటే, నా మీద కాదు ఈ తల్లుల మీద దయ ఉంటే చక్కగా ఒక గుడి కట్టిండి. గుడి కట్టిండి, అర్థమైందా? అది మీ పిల్లల పిల్లల తరానికి కూడా వచ్చేస్తానమాట, అర్థమైందా? అది మాత్రానికి నేను చెప్పగలను. అలాగే నేను ఎన్నో ఆస్తులు మాత్రం సంపాదలేదు. ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. మీరు చూసారా ఈ పిచ్చొంగరాలు? చూసారా ఈ పిచ్చొంగరాలు? తెలుసా? ఈ ఏదో ఉంగరం అనుకోమాకండి, అర్థమైందా? నేను అందరూ సవ్యంగా చక్కగా పడవెక్కితే ఒక నావకి చెందాలని, ఒక ఒడ్డుకి వెళ్ళిపోయి ఆనందంగా ఉండాలని కోరుకుంటాను ప్రతి ఒక్కరు కూడా. అదే నాకు ఆ తల్లి, ఆ భగవంతుడు ఇచ్చే అనుగ్రహం, అదే సంతోషం, అదే ఆనందం, అదే ఆరోగ్యం నాకు. చూసారా ఎలా చెప్పాను? మహాతల్లి మంచిగానే అడిగింది. ఎన్ని కోట్లు సంపాదలేదు. నేను మీ కుటుంబాలు బాధ అనుకోండి, భార్య బంధం అవ్వచ్చు, మీ పాప బాబు చదువుకోపోవచ్చు, వాళ్ళకు ఉద్యోగం రాపోవచ్చు, కళ్యాణం జరగపోవచ్చు. అలాంటికి పరిష్కారం చేసి ఖచ్చితంగా వాళ్ళకు ఒక దారి చేసే శక్తి అనేది నా దగ్గర ఉంది, అర్థమైందా? ఆ తల్లులు ఇచ్చిన వరమే నాకు అది. అలాగే మీరు అడగవచ్చు, మరి నేను ఒక్క నాగమ్మ తల్లినే పెట్టినాను ఎందుకంటే నేను ఆ తల్లి వరకే నేను చేయగలుగుతున్నాను. వాళ్ళే చేయించుకుంటున్నారు, చక్కగా చేస్తున్నాను. నా కుటుంబం చల్లగా ఉంది. నాకు ఒక బాబు, నాకు మా మిస్సెస్, అంటే ఇంగ్లీష్లో చెప్పకూడదు, నా భార్య, ఇంకా తెలుగు చెప్పండి నా పెళ్ళాం, అర్థమైందా? ఎప్పుడు కూడా క్యామెన్లు పెట్టేటప్పుడు కూడా అండి ఎన్ని కోట్లు సంపాదించి అనకూడదు, తప్పది. ఎందుకు తెలుసా? నేను ఒక తాగుబోతు కాదు, ఒక స్మోకింగ్ ఉండదు, ఒక వక్క ఉండదు. లెగిస్తే నిమగ్నం కూర్చుంటా. ఎవరైనా సరే ఒక మంచాన ఉంది ఒక ఆమె, ఒక అబ్బాయి లేదా అన్నారు అనుకోండి, నాకు ఫోన్ చేయండి, నన్ను వచ్చి తీసుకెళ్ళండి, వస్తా. ఇతను లేపగలుగుతానంటే లేపుతా, లేదంటే నా వల్ల కాదని చెప్పేస్తాను ముందే, అర్థమైందా? లేపితే ఎంత ఇవ్వమంటారు అడుగుతారు. నా కథ నేను చేస్తాను. నేను 21 రోజు చేస్తాను, వీడియోలు పెడతాను, చక్కగా మీ పేరు మీద మంత్రాలు పంపిస్తాను, అన్నీ చేస్తాను. 108 రోజులు పక్కా చేస్తాను నేను. 21 రోజు వీడియోలు వస్తాయి, ఇక్కడ పెట్టిన వీడియోలు మీ పేర్ల మీద. అక్కడి నుంచి 108 రోజులు మామూలుగా మంత్రాలు పంపిస్తూ ఉంటా, హోమం చేస్తాను, అభిషేకం చేస్తాను. 21 రోజులు బాగా జట్టి చేసి పంపిస్తాను. అలాగే మీరు ఎవరైనా సరే కుటుంబంలో చల్లగా ఆనందంగా ఉండాలని ఈ సగదా వేరుకుంటున్నాను. నాకు మీరు కామెంట్ పెట్టినందుకు చాలా సంతోషం. ఎందుకు తెలుసా? ఎన్నో కోట్లు సంపాదించానన్నారు. నాకు చాలా ఆనందం. ఇంకా మీరు పెట్టండి, బంగారం కూడా సంపాదించి పెట్టండి, ఓకేనా? ఇవన్నీ బంగారం చూసారా? తప్పు అండి అలాగా. ఎందుకంటే
ఒక దైవశక్తి పూజారిని మీరు అవమానపరిచినటువంటి ఎన్ని కోట్లు సంపాదించాయి కాదు స్వామి, మేము వచ్చి మీతో కలవాలి, మీతో మాట్లాడారా సరదాగా రండి, అలా తప్పు. అర్థమైందా? చిన్నలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు. భగవంతుని వేలాకోళం చేయకూడదు. అర్థమైందా? మనం ఈ భూబంధం నమ్ముకున్నాం, భగవంతుని నమ్ముకున్నాం, అయ్యా దండం పెట్టి వెళ్ళిపోవడమే అంతే. అలాగే తప్పు, అలా చెప్పుకోకూడదు. మీరు కూడా మీరు అలా పెట్టిన వాళ్ళకు కూడా మీ కుటుంబాల చల్లగా కోరుకుంటున్నాను. ఈసారి పెట్టండి, నా వీడియో చూసి నాకు ఏం కామెంట్ పెడితే పెట్టండి, ఓకేనా? జై